జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీని విమర్శించిన మజ్లీస్ ఓట్లు పొందాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే సన్నబియ్యం రద్దవుతాయని ప్రజలను సీఎం బెదిరిస్తున్నారని విమర్శించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి బెదిరింపు రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. సన్నబియ్యం పథకాన్ని కేంద్రం అమలు చేస్తోందని, రాష్ట్ర వాటా కిలో కేవలం 15 మాత్రమేనని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న ఒకే ఒక్క పథకం ఉచిత బస్సు మాత్రమేనని చెప్పారు. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అన్ని హద్దులు దాటి మితిమీరి వ్యవహరిస్తా ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు, వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా మోసం చేసేటువంటి ప్రయత్నం, మజ్లిస్ పార్టీ నుంచి అద్దెకు తెచ్చుకున్నటువంటి అభ్యర్థిని అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం, ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఇష్టారాజ్యంగా మాట్లాడడం. ఎన్నికలు ప్రకటించినటువంటి రోజే 2 ప్రాంతాలలో, ఒకటి మెహందీపట్నంలో ఆర్మీ స్థలాన్ని, ఎర్రగడ్డలో బస్తీల మధ్య అపార్ట్మెంట్ల మధ్య కబ్రస్థాన్ కు స్థలాన్ని కేటాయించడం, అదేవిధంగా తాయిలాలతో ఒక వర్గాన్ని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయడం. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో ఎన్నికలకు సంబంధించినటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉంది. ఒక దిక్కేమో 1000 గజాలు కబ్రస్థాన్కి ఇస్తారు, మరొక దిక్కు బంజారాహిల్స్ లో పెద్దమ్మ గుడి స్థలాన్ని గుడి కూలగొట్టి విగ్రహాన్ని మాయం చేస్తారు. ఆ గుడికి 50 గజాల స్థలం ఇవ్వమంటే పాత గుడికి ఇవ్వడానికి ముందుకు రారు, కానీ కబ్రస్థాన్కు మాత్రము 2 ప్రాంతాల్లో 1000 గజాల స్థలం ఇస్తారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని విమర్శించడం ద్వారా మజ్లిస్ పార్టీ మెప్పు పొందాలి, మజ్లిస్ పార్టీ ఓట్లు పొందాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సన్నబియ్యం రద్దు చేస్తా అని ప్రజలను బెదిరించాడు. ఇది ఓడిపోతామన్నటువంటి ఫ్రస్ట్రేషనా లేక కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయమా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి ఈ రకంగా బెదిరింపు రాజకీయాలు చేయడము ఎంతవరకు సమంజసమో చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, ధైర్యం ఉంటే బియ్యం పథకం ఆపి చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. బియ్యం పథకం మీ ప్రభుత్వానిదా? బియ్యం పథకం ఇది దేశమంతా అమలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పథకం. దీనికి మీరు ఈరోజు సన్నబియ్యంగా మార్చినటువంటి పథకంలో ఈ రోజు కూడా ప్రతి కేజీకి 42 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 15 రూపాయలే. సన్నబియ్యం మాదని ఎందుకు ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుంటున్నారు? ఒక వ్యక్తి మీద నెలకు 5 కేజీలకు సంబంధించి 210 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వము 15 రూపాయలు మాత్రమే సన్నబియ్యం మీద ఖర్చు పెడుతుంది ప్రతి కేజీకి. ఈ పథకం కేంద్ర ప్రభుత్వానిదా, మోడీ గారిదా, కాంగ్రెస్ పార్టీదా చెప్పాల్సిన అవసరం ఉంది. 83 కోట్ల మంది ప్రజలకు దేశవ్యాప్తంగా ఈ ఉచిత బియ్య పథకాన్ని మేము అమలు చేస్తా ఉంటే దాన్ని సన్నబియ్యం అని చెప్పి రద్దు చేస్తా అంటాం. రద్దు చేయి.